ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. 1000 పడకల సామర్థ్యంతో హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రి మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హాస్పిటల్ ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి మే 1 నుంచే ఓపీ సేవలతో ట్రయల్ రన్ విజయవంతంగా సాగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ రన్లో రోజు సగటున 250కి పైగా ఓపీ నమోదవుతోంది. ప్రారంభం తర్వాత ఇన్ పేషెంట్ సేవలు అందుబాటులోకి వస్తే పేషెంట్ల సంఖ్య మరింతగా పెరగనుంది. అత్యున్నత ప్రమాణాలు, అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో హైదరాబాద్ సిటీతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించనున్నాయి. టిమ్స్ హాస్పిటల్ను 1126 కోట్ల భారీ వ్యయంతో నిర్మించారు. ఈ హాస్పిటల్ ప్రాంగణం మొత్తం 53.3 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉండగా టిమ్స్ ఆవరణ 22.67 ఎకరాల్లో ఉంది. హాస్పిటల్లో మొత్తం 1082 బెడ్లు ఉన్నాయి. వైద్య సేవల కోసం 37 డిపార్ట్మెంట్లు ఉండగా మొదటి విడతలో 28 డిపార్ట్మెంట్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో 11 సూపర్ స్పెషాలిటీ, 11 బ్రాడ్ స్పెషాలిటీ, 6 డయాగ్నోస్టిక్ అండ్ సపోర్ట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మిగిలిన 9 డిపార్ట్మెంట్లను రెండో విడతలో ప్రారంభించనున్నారు. ఈ ఆసుపత్రిలో మొత్తం 16 మేజర్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లను నిర్మించారు. ఏ బ్లాక్లో ఎమర్జెన్సీ చికిత్సల కోసం 4 ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, 11 ఎలక్టివ్ మాడ్యులర్ ఓటీలను ఏర్పాటు చేశారు. ఇక బి బ్లాక్లో క్యాంత్ ల్యాబ్కు అనుసంధానంగా కార్డియో థోరసిక్ ఓటీ రెండో దశలో అందుబాటులోకి రానుంది. గుండె సంబంధిత టెస్టుల కోసం 2 క్యాంత్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సౌకర్యాలతో పాటు 628 ఎకరాల మందులను అందించే ఇన్ హౌస్ ఫార్మసీ ఉంటుంది. క్యాన్సర్ చికిత్స కోసం లీనియర్ యాక్సిలరేటర్, 2D బ్రాకీథెరపీ కలిగిన న్యూక్లియర్ మెడిసిన్ సెంటర్ రెండో దశలో అందుబాటులోకి రానున్నాయి. పేషెంట్ అటెండెంట్ల కోసం ఆసుపత్రి ప్రాంగణంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్, ధర్మశాల నిర్మించారు. ఈ ధర్మశాలలో 196 జనరల్ బెడ్లు, 30 పెయిడ్ బెడ్లు అందుబాటులో ఉంటాయి. హాస్పిటల్లో మందులు, శాంపిల్స్ వేగంగా పంపడానికి న్యూమాటిక్ షూట్ సిస్టమ్ ఉంటుంది. పేషెంట్ల సౌకర్యం కోసం నర్స్ కాల్ సిస్టమ్, ఓపీ వద్ద అడ్వాన్స్డ్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉండేలా 3 అంబులెన్సులు ఉంటాయి. ఈ హాస్పిటల్కు ప్రభుత్వం 2360 పోస్టులను మంజూరు చేసింది. ఈ హాస్పిటల్కు మెంటర్ ఇన్స్టిట్యూట్గా వ్యవహరిస్తున్న నిమ్స్ ఎమర్జెన్సీ సేవలు, డయాగ్నోస్టిక్స్, బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో పూర్తి సహకారం అందించనుంది. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని 4 ప్రధాన డిపార్ట్మెంట్లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రూపుదిద్దారు. కార్డియాక్ సైన్సెస్ విభాగంలో కార్డియాలజీ, హార్ట్ సర్జరీ, వాస్క్యులర్ సర్జరీ సేవలు లభిస్తాయి. రీజనల్ సైన్సెస్ విభాగంలో కిడ్నీ కేర్, యూరాలజీ, నిరంతర డయాలసిస్ సేవలు అందుతాయి. ట్రామా సైన్సెస్ విభాగంలో న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ చికిత్సలు లభిస్తాయి. ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ విభాగం నుంచి ఇది రాష్ట్రంలోనే తొలి స్టాండ్ అలోన్ సెంటర్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్గా నిలవనుంది. లివర్, కిడ్నీలు, హార్ట్, లంగ్స్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోసం 4 ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లను కేటాయించారు. ఇక్కడ చర్మం, బోన్ మ్యారో, కార్నియా మార్పిడికి చికిత్సలను కూడా నిర్వహిస్తారు. ఈ ఆసుపత్రిలో వైద్య సేవలను 3 బ్లాకులుగా వర్గీకరించారు. ఏ బ్లాక్ను ఎమర్జెన్సీ సేవలు, 15 ఆపరేషన్ థియేటర్లు, 300 బెడ్ల ఐసీయూలు, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కోసం కేటాయించారు. ఇక బి బ్లాక్లో అవుట్ పేషెంట్ ఓపీ సేవలు, ఫార్మసీ, క్యాంత్ ల్యాబ్, కార్డియో థోరసిక్ ఆపరేషన్ థియేటర్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. సి బ్లాక్లో ఇన్ పేషెంట్ రూమ్లు, వార్డులు, రేడియాలజీ సేవలు ఉంటాయి. ఇందులో ఈహెచ్ఎస్ కోసం 100 బెడ్లు ప్రత్యేకంగా కేటాయించారు. 30 బెడ్లతో నిరంతరం పనిచేసే డయాలసిస్ యూనిట్ ఉంటుంది. ఎమర్జెన్సీ డయాలసిస్ కోసం ట్రయాజ్లో మరో 2 బెడ్లు అందుబాటులో ఉంచారు. ఈ హాస్పిటల్ను 2 దశల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. మొదటి దశలో 582 బెడ్లు, 15 ఆపరేషన్ థియేటర్లు పనిచేస్తాయి. ఇందులో 88 ఎమర్జెన్సీ బెడ్లు, 30 డయాలసిస్ బెడ్లు, 100 ఐసీయూ బెడ్లు, 100 జనరల్ బెడ్లు ఉంటాయి. రెండో దశలో మరో 500 బెడ్లు అందుబాటులో వస్తాయి. ఇందులో విదేశీ పేషెంట్ల కోసం 100 మెడికల్ టూరిజం బెడ్లు, 100 పెయిడ్ రూమ్లు, ఈహెచ్ఎస్కు మరో 100 బెడ్లు, 200 జనరల్ వార్డు బెడ్లు ఉంటాయి.